శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మ జాతర భక్తి తత్వంతో నిర్వహించుకోవాలని, ఎక్కడైనా మద్యం సేవించి రచ్చలు అల్లర్లు సృష్టించడం, ఈవ్ టీచింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి హెచ్చరించారు. 7 గంగల జాతరకు 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, కమిటీలు, ప్రజలు, పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహించుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి పోలీసు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రత్యక్షమైన 7 గంగమ్మ జాతర నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో గంగమ్మ జాతరకు తీసుకోవాల్సిన పటిష్టమైన బందోబస్తు చర్యలపై చర్చించారు. డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ 7 గంగమ్మ జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా 300 మంది పోలీసుతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 7 గంగమ్మల జాతర కమిటీ తమ గంగమ్మల వద్ద తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అయితే డీజే సౌండ్ సిస్టమ్కు, ఇతర డ్యాన్సులకు, అశ్లీల నృత్యాల వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. మంగళవారం సారి సమర్పణ, బుధవారం 7 గంగలు కొలువు తీరి పూజలు అందుకుంటాయి. అంతే సింపుల్. మరియు 7 గంగమ్మల జాతర కమిటీ సభ్యులకు, ఆర్గనైజర్స్ అందరికీ కూడా కాళహస్తి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు, హెచ్చరికలు. మనందరికీ తెలుసు, ఈరోజు చాటింపు ఉంది. ఆదివారం మిడ్నైట్, మంగళవారం మరియు బుధవారం 2 రోజులు పట్టణంలో 7 గంగమ్మల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గంగమ్మ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని, సెక్యూరిటీకి సంబంధించి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది. అది చాలా అవసరం కూడా. అలాగే ప్రొసెషన్, మనకు 7 గంగమ్మలు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ని పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి. ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవ పడద్దు, వీడియోగ్రఫీ చేయండి. మేము కూడా బందోబస్తులో ఉంటాము, మాకు ఇన్ఫామ్ చేయండి. ఒకరికొకరు తోసుకోవడాలు, అచ్చుకోవడాలు లాంటివన్నీ కూడా చేయవద్దు. వీటితో పాటు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు. ఇది ఒక భక్తి కార్యక్రమం, పండుగ కార్యక్రమం. ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు. వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి. ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ, ఈలలు, కేకలు కానీ, ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఈ పండుగ సందర్భంగా కాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు మేమందరం కూడా ఆల్రెడీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకున్నాము. గతంలో ఎలా ఏర్పాట్లు చేశారు, గతంలో ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నాయా, ఇప్పుడు మనం ఏ విధంగా